లాజిక్ ప్రోలో టేప్ స్టాప్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో టేప్ స్టాప్ ఎఫెక్ట్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లాజిక్ ప్రోలో ఇక్కడ మనకి ఏదైనా ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకి మల్టీ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, రీమిక్స్ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ యొక్క ప్లగిన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు వినండి. ఈ యొక్క ప్లగిన్లో అయితే మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ స్టార్టర్ ఎఫెక్ట్స్, అదే విధంగా టేప్ స్టాప్ ఎఫెక్ట్ కూడా ఈ యొక్క ప్లగిన్లో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి రీడ్ మోడ్లో నుంచి టచ్ మోడ్లోకి యాడ్ చేసుకొని మీకు ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రికార్డ్ అయిపోద్ది అనమాట. చూద్దాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ టచ్ నుంచి రీడ్ మోడ్లోకి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క ఆటోమేషన్ అనేది ప్లే అవుతుంది. చూడండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క టేప్ స్టాప్ ఎఫెక్ట్ కానీ లేకపోతే స్టటర్ ఎఫెక్ట్స్ కానీ ఈ యొక్క రిమిక్ ఎఫెక్ట్స్ అనే ప్లగిన్ ద్వారా చేసుకోవచ్చు. లాజిక్ ప్రో యూస్ చేసిన వాళ్ళకి ఈ యొక్క ప్లగిన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో అదర్ థర్డ్ పార్టీ టేప్ స్టాప్ ఎఫెక్ట్స్ యూస్ చేసే కంటే ఈ యొక్క రిమిక్స్ ఎఫెక్ట్స్ ప్లగిన్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా యూస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే లాజిక్ ప్రో యూస్ చేస్తున్నారో వారికి షేర్ చేయండి.